అదే ఈ తప్పు మీరు కేసీఆర్ మీద కన్నా కూడా ఎందుకు ఆవిడ ఆయన మిస్సెస్ మీద ఎక్కువ వేస్తున్నారు? అంటే రోల్ ఆమెది ఎక్కువ ఉంటదా? ఆమె రోల్ కంప్లీట్ గా ఎక్కువ ఉంటది, ఆమె సపోర్ట్ ఉంటదండి డెఫినెట్ గా. అట్లా కాదు రావు గారు, ఇప్పుడు ఎవరికో సివిల్ సప్లై చైర్మన్ ఇప్పించి, ఎవరినో మేయర్ చేసి, ఎవరికో ఆ, మంత్రులు ఇప్పించి, ఇంకేదో చేసి ఈ ఏంటి మన ఏందండి ఈయన వినోద్ కుమార్ తమ్ముడు ఉన్నాడు కదా శ్రీనివాసరావు, వాళ్ళ కాంట్రాక్ట్లు ఇప్పించుకుంటూ ఇష్టం ఉన్న వాళ్ళకు ఈమె కనసైగల వాళ్ళ మెదిలిన వాళ్ళకు అన్ని చేసినావు కదా. మరి నువ్వు నీ బిడ్డకు ఎందుకు చెప్పుకోలేదు? నాన్న ముఖ్యమంత్రి పేరు ఖరాబ్ చేసుకో. అంటే ఈ పాపం అంతా మరి నువ్వు ఒక క్షణం నువ్వు అనుకుంటే వీళ్ళకు పదవులే ఇప్పించుకున్నా నువ్వు, మరి రేవంత్ రెడ్డి కూతురు పెళ్లి సందర్భంగా తర్వాత చూసుకున్నాం, పారిపోడు కదా పెళ్లి సందర్భంగా. రేవంత్ రెడ్డి అయితే ఎక్కడికైనా పారిపోతాడా, ఆకాశంలోకి వెళ్ళిపోతాడా? ఉన్నదొక కూతురు పెళ్లి కానివ్వండి అని నువ్వు చెప్పి, ఒక ఆడ మనిషిగా కనీసం ఆయన బిడ్డ పెళ్లి పాపం ఆ పాత విజువల్ చూస్తే ఎంత బాధ అనిపిస్తుందా అండి. అసలు బిక్కు బిక్కుమని ఏదో పాకిస్తాన్ పోయినట్టు ఆయన బిడ్డ ఫంక్షన్ లో ఆయననే భయంగా అది చూస్తుంటే చాలా బాధ. ఇంకోటి ఏంటంటే ఆ మూమెంట్ లో వచ్చిన చుట్టాలు కానీ రిలేటివ్స్ అందరూ కూడా ఈయనేదో నేరం చేశాడు జైలు నుంచి వచ్చాను ఫీలింగ్ కూడా ఉంటుందిగా, ఆ హ్యాపీనెస్ అయితే ఉండదుగా. మ్యారేజ్ కాకుండా ఇంకో కండిషన్ కూడా పెట్టిండ్రని తెలిసింది అక్కడ, ఎవరితోటి మాట్లాడవచ్చు మాట్లాడొద్దు అని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు సాక్షుల్ని అనేది కండిషన్ పెట్టారు గవర్నమెంట్. యాక్చువల్ గా అది టిపికల్ రేవంత్ రెడ్డికి చాలా టిపికల్ సిచ్యువేషన్ అది. అదే రావు గారు, మెంటల్ గా కానీ ప్రొఫెషనల్ గా కానీ అన్ని రకాలుగా అతనికి అంతే కదా, డార్క్ డేస్ అనుకోవాలి. మీరు అట్లా చేశారు. మరి ఇప్పుడేమో మనకు మాత్రం అన్ని ఫెసిలిటీస్ కావాలి అంతటా. మనం ఎన్లున్నా, మన ఇన్వాల్వ్మెంట్ ఎన్లున్నా, మనం తప్పులు చేసినా, మనం ఏది చేసినా కూడా మనకు మాత్రం మంచిగా అంటారు. ప్రాబ్లం అంతా కాదండి, పాపం కాదు. ఆమె ఇప్పుడు ఒక ఇంట్లో బిడ్డ కొడుకు ఇద్దరు ఉన్నారు రావు గారు. ఇద్దరు ఉంటే కొడుకు ఎప్పుడు పోతుండు ఎప్పుడు వస్తుండు ఏమైతుండో అనేది నీకు తెలియదు కావచ్చు, బిడ్డను ఇంట్లో ఉండకపోవచ్చు, వేరే దగ్గర ఉన్నా నువ్వు చెప్పొచ్చు కదా. అడ్డదారుల పదవులు ఇప్పించుకోగలరు. అసలు ఈమె ప్రోద్బలము, ఈమె ఇన్వాల్వ్మెంట్ లేనిది వాళ్ళు ఎట్లొచ్చిండ్రంటే అమెరికా నుంచి. కేసీఆర్ ఏం చెప్పిండు, నేను ఎందుకు ఈమెనే అంటే రావు గారు మీరు గమనించండి, మైక్ పట్టుకొని ఈయన మాట్లాడే చెప్పిండు కదా, ముసలిది బియ్యా బీవి బిడ్డ కొడుకు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు సెటిల్ అయినరు, వాళ్ళు రారు అని చెప్పిండా లేదా? ఎందుకు వచ్చిండ్రు మరి, ఎప్పుడు వచ్చిండ్రు మరి? వచ్చి మొత్తం క్యాప్చర్ చేసినట్టు చేసేసి ఏం తెలియనియకుండా మూల విరాటుడు లెక్క మూల కూసబెట్టేసి ఆయనని ఈరోజు మొత్తం పతనం పట్టించింది వీళ్ళు కాదా? ఈ ఇన్వాల్వ్మెంట్ కుటుంబ సభ్యురాలుగా నాకు తెలుసు కదా రావు గారు, నేను అన్ని ఉండి చూసినా కదా ఏ రకంగా వాళ్ళని అక్కడి నుంచి వెలిపించింది. ఈ శకుని గాడు పూణేలో చదువుకొని సచ్చే విధవను వీళ్ళని ఏ రకంగా ఇక్కడికి తెప్పించింది, ఆమె తెప్పించింది రావు గారు. అప్పుడు కేసీఆర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు వాడు అక్కడ పూణేలో చదువుకునేదండి. అప్పుడు హరీష్ హోలాండ్ సోల్ ఉండేది చూసుకునేది కదా కేసీఆర్కి. అప్పుడు లైవ్ పాలిటిక్స్లో ఏం లేడు హరీష్. ఇంకే ఏమో అయిపోతుంది, మా వల్ల ఏమో ఇబ్బంది అనుకొని ఆ భ్రమల నుండి మొత్తం ఈరోజు సర్వనాశనం చేసేసుకున్నావు. కానీ ఏ రోజు కూడా మా వల్ల థ్రెట్ ఉండదు, మా వల్ల ఇబ్బంది ఉండదు రావు గారు. కానీ మమ్మల్ని ఇబ్బందుల పాలు చేసిండ్రు, మమ్మల్ని ఇబ్బందుల పాలు చేసి మళ్ళీ మేమే పార్టీని ఏందో ఖరాబ్ చేస్తున్న రకంగా క్రియేట్ చేసేసిండ్రు. ఇప్పుడు ఎంత ఇదైనా కూడా ఇంకా ఓడ్చుకొని చచ్చినట్టు అక్కడ హరీష్ వాడు ఉంటున్నాడు. అక్కడ మంచిగా చేయించాల్సిన దరిద్రపు దుర్మార్గ పనులు చేసేసిన వాళ్ళు మంచిగా ఉన్నారు, వేరే వాళ్ళు బయట నేను అక్కడ ఉన్న హరీషు మేము ఇబ్బందులు పడాలి, మా వల్లనే ఏదో జరిగినట్టు. జరిగిందంతా ఆమె సైడ్ నుంచి ఆమె ప్రోద్బలంతో జరిగింది కాబట్టి నేను అంటున్నాను. మీరు కూడా ఆలోచించండి, హ్యూమానిటీ గ్రౌండ్స్లో ఒక ఆడకూతురు పెళ్లికి తండ్రి పోకపోతే ఎంత బాధపడి ఉంటుంది ఆ రోజు. ఆ తల్లి కూడా, గీతమ్మ కూడా ఎంత బాధపడి ఉంటుంది. శోభమ్మ ఏ రోజు నీ బిడ్డ ఈడీ కాడు ఉండంగానే నువ్వు ఉరికిపోయినావు కదా, మరి నీకు ఏ బిడ్డల బాధ గుర్తురాదా? నాది గుర్తురాదు, రేవంత్ రెడ్డి బిడ్డ బాధ గుర్తురాదు, నీకు చచ్చిపోయిన 1200 మంది పోయిన వాళ్ళ తల్లిదండ్రులు గుర్తుకురారు, ఏది గుర్తుకురారా? విధి బలీయమైంది అన్న కదా. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఈయన పదవి తీసుకుంటూ విధి చాలా బలమైనది అని బాధాతప్త హృదయంతో నేను
చేపట్టాల్సి వస్తుంది అధిష్టానం ఆదేశం మేరకని. అలాగే ఇప్పుడు ఆ రోజు జరిగినది ఇప్పుడు కనిపిస్తుంది ఇది అలా తిరుగుతుందని. సో ఇంత జరిగినా కానీ ఎందుకని కేసీఆర్ రెస్పాండ్ కావట్లేదు కవిత అరెస్ట్ మీద? ఏం గమ్మంటారు రావు గారు? ఏదో ఒకటి అట్లీస్ట్ ఎట్లీస్ట్ ఏమని గమ్మంటారు ఆయన? పొలిటికల్ గా ఆయన అందరూ ఈడీ అన్ని వచ్చేస్తున్నాయి, అందరూ కావాలని చేస్తున్నారు అది ఇది అని చెప్పి అంటారు కదా. కానీ కేసీఆర్ అసలు అది కూడా అంటలేదుగా. ఈవెన్ కేజ్రీవాల్ విషయంలో అన్నారు కానీ కవిత విషయంలో కవిత అరెస్ట్ అయిన తర్వాత అంటే ఇద్దరు కలిపి తర్వాత ఇప్పుడు 3వ రోజు 4వ రోజు అంటారు. ఆ తర్వాత కూడా ఆయన ఢిల్లీ వెళ్ళి చూడటం కానీ ఏం లేదుగా, కవితని ములాఖత్ కోరటం కానీ ఏం లేదు కదా. అసలు ఆయన ఊహించని పని జరిగిపోయినాక ఆయన ఏమని పోయి అక్కడ కవితకి ఏదైనా రోగం వచ్చిందనా ఏమని పోయి ఏం పలకరించాలి, ఏం చేయాలి? ఇంకా బిడ్డ మంచిగా జైల్లో మంచిగా ఉన్నావని ఇంకా పోయి చూడాలనా? ఇంకా దూరంగా ఉండి అనుభవించే మనోవేదన కంటే ఇంకా డైరెక్ట్ లైవ్ లోకి వెళ్ళి ఇంకా మీ మీడియా కేసీఆర్ ఎటు పోతుండు అని మీ లోగోలు మీ మీ అన్ని కెమెరాలు పట్టుకొని పోతా ఉంటే ముఖ్యమంత్రి హోదాల మీ మీడియా ఆయనను ఫాలో అయిన దానికి ఇప్పుడు ఇంత అపకీర్తి తెచ్చుకొని మీ మీడియా చూడంగా మళ్ళీ ఇంకా ఢిల్లీకి ఇంకెటు పోవాలి ఆయన? అంతేనా? ఇంకా ప్రయత్నాలు ఏమి ఉండవా ఆయన? ప్రయత్నాలు అంటే అడ్వకేట్స్ పెట్టి బెయిల్ రావడానికి ఆ ప్రయత్నం డెఫినెట్ గా చేస్తారు. సో అందుకే అపకీర్తి వస్తుందని కామ్గా ఉన్నాడు ఇంట్లో, అంతేనా? అట్లా కాదండి, తెలుసు కదా జరిగింది ఎలాంటిది అనేది. దానికైనా ఏం సమాధానం అని చెప్పాలి? సో అందుకని కామ్ అయిపోయాడు, చెప్పలేక పరిస్థితి. డెఫినెట్ గా అక్కడ చెప్పడానికి మాటలు లేవు కదా, ఆయన ఏమని చెప్పాలి? కవిత అంటే చాలా ఇష్టం అంటారు నిజమేనా కేసీఆర్ కి? కేటీఆర్ అంటే ఇష్టం లేదండి? అంటే ఎక్కువ కొంచెం ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది అంటారు, నిజమేనా? యాక్చువల్ గా కేటీఆర్ అంటేనే ఎక్కువ ఇష్టము. ఎవరికైనా ఏ పేరెంట్స్ కైనా ఇద్దరు పిల్లల మీద ఇష్టం ఉంటది, ఇష్టం అటు ఇటు గానీ కేటీఆర్ అంటేనే ఎక్కువ ఇష్టం. కాకపోతే ఆడపిల్ల అంటే ఎవరికైనా ఉంటది, ఆబ్వియస్ గా ఉండదని కాదు, కానీ వారసుడుగా కేటీఆరే ఇష్టం. ఇప్పుడు మనోవేదనలో ఉన్నారు. డెఫినెట్ గా కదండి. ఇప్పుడు పార్టీ ఏ రకంగా పతనమైంది, ఎవరి వల్ల పతనమైంది? ఈ ఆయనను అక్కడ పెట్టేసి బద్నాం చేస్తుంది అనుకోవాలి. కానీ ఎన్ని వస్తున్నాయి రావు గారు చూడండి. సో ఇది దీని నుంచి మళ్ళీ బయటపడే టాలెంట్, యాక్చువల్ టాలెంటే కదా కేసీఆర్, బయటపడతారా? ఆయన ఎమ్మెల్యే కాకముందు అటుకులు తిన్నారా, అరటిపండు తిన్నారా, అన్నం కూడా కాదు, ఆ రకంగా ఉండి పని చేసుకొని ఆయన మెల్లమెల్లగా ఎదిగిన వ్యక్తి. 5 నిమిషాలు ఏపీకి సంబంధించి, ఏపీలో మీ అబ్జర్వేషన్ ఏంటి? ఏముందండి, జగన్మోహన్ రెడ్డి ఏది ఏమన్నా కానీ నేను మళ్ళా రావాలి అనే దాంట్లో ఆయన ఉన్నారు. మీ పార్టీ కూడా యాక్టివ్ అవుతుంది కదా ఇప్పుడు. షర్మిల అక్కడ పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు కదా. మీరు అక్కడ అడిగింది కాబట్టి అక్కడ సిట్టింగ్ సీఎం ఆయన కాబట్టి ఫస్ట్ అది చెప్పాల్సి వచ్చింది. మా పార్టీ డెఫినెట్ గా ఉంది. షర్మిల అయితేనే కరెక్ట్ అని షర్మిలను పిసిసి చీఫ్ చేసిండ్రు. ఆమె అక్కడికి వెళ్ళిపోయి రోజు కష్టపడుతూనే ఉంది పార్టీ స్ట్రెంథన్ చేయడానికి. ఆమెను ఇక్కడ నుంచి పోటీ చేయమంటే, కడప నుంచి చేయమంటే కూడా నేను చేస్తా అన్నది. ఏ మాత్రం తగ్గకుండా ఆమె పనిచేస్తుంది, పార్టీ జెండా కండువా వేసుకొని. ఇంకా టీడీపీ వాళ్ళు అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే, మేము పేదల పార్టీ మాది, పేదలకి పెద్దలకి ధనవంతులకి జరుగుతున్నటువంటి ఒక ఎన్నిక ఇది అని చెప్పి అంటున్నారు. ధనవంతుడు ఎవరు? పేదల పార్టీ జగన్మోహన్ రెడ్డి అయితే ఇక్కడ ధనవంతుడు ఎవడు? కాంగ్రెస్, టీడీపీ? తెలుగుదేశం అండ్ కూటమి. అంటే కాంగ్రెస్ లేదా? కాంగ్రెస్ అసలు ఆయన దృష్టిలో లేదు కదా. ఆయన దృష్టిలో కాంగ్రెస్ లేదు కదా. ఆయన దృష్టిలో కాంగ్రెస్ లేదు అన్నప్పుడు మళ్ళా కాంగ్రెస్ వాళ్ళది ఎందుకు అప్పుడప్పుడు ఎందుకు మాట్లాడతాడు ఆయన? వాళ్ళ చెల్లెల్లో వచ్చింది కాబట్టి. చెల్లికి రాకముందు కూడా సో కాంగ్రెస్ పార్టీ వల్ల ఎఫెక్ట్ ఉంటుంది అంటారా జగన్ కి? ఎందుకు ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది. చూడండి రేపు ఓట్ పర్సంటేజ్ ఎట్లుంటది, సీట్లు అన్నీ వస్తాయి. ఇప్పుడు ఆయన పేదోడిని నేను అని అంటుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి ఆ హోదాను గౌరవించైనా అనవద్దు కానీ పిచ్చోళ్ళ మాటలాగా అనిపిస్తుంది అది. నేను పేదోళ్ళ పార్టీ అంటే రాబోయే రోజుల్లో మరి ఆ సాక్షి ఎవరిది? ప్రజలదా? నాకు అసలు ఏమీ లేదని చెప్తున్నాడు. అదేనండి, మరి సాక్షి ఎవరిది? భారతీయ సిమెంట్స్ ఎవరిది? మరి అది క్లారిటీ ఇవ్వనండి ఒకసారి. కేసీఆర్ కి
జగన్మోహన్ రెడ్డికి ఉన్న బలమైనటువంటి సంబంధం ఉంది కదా రాజకీయాల్లో, ఇది పనిచేస్తుంది ఈసారి అక్కడ. ఇప్పుడు బలమైన సంబంధం అని మీరే చెప్పారు. బలమైన బంధం, బలమైన సంబంధం ఉన్నప్పుడు చంద్రబాబు గారు జైల్లో ఉంటే కూడా వీళ్ళు టీచ్ చేసినట్టు మాట్లాడినారు. అయినా కూడా కేసీఆర్ పడ్డప్పుడు చంద్రబాబు గారు వచ్చి పరామర్శించారు. వెంబడే హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళక ముందే, డిశ్చార్జ్ అవ్వకముందే. అదే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వచ్చిండు కేసీఆర్ ఇంటికి? నెల రోజుల. అంటే ఏ సందర్భంలో పేరుకు మాటకు పరామర్శ, కానీ వాళ్ళిద్దరు మాట్లాడుకున్న సంభాషణ ఏంది, దాని అర్థం ఏంది, ఆ మీటింగ్కు నేను ఆ మీటింగ్లో ఏమన్నా జరిగిందా, మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది ఏంటి అనేది? 40 minutes మీరు మాట్లాడుకున్నారు వాళ్ళు. చాలా మాట్లాడుకున్నారు. ఇంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎలా కోల్చాలంటే, చంద్రబాబు గారిని ఏ రకంగా రానియొద్దు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏ విధంగా కూల్చాలా, చెల్లెలతోటి ఏ రకంగా ఇబ్బంది ఉంటది, ఎట్లా మేనేజ్ చేసుకోవాలా, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ వంగాలి, ఎక్కడ నెగ్గాలి, ప్రజలు ఎప్పుడు మన సైడ్ ఉంటారు అనుకోవద్దు. అంతేనా? లేదంటే ఎంఐఎం సపోర్ట్ తీసుకోవాలి ఏపీలో, ఆ యాంగిల్లో కూడా ఏమన్నా మాట్లాడారు? చాలా మాట్లాడుకున్నారండి, చాలా చాలా మాట్లాడుకున్నారు. అంటే అప్పటికి ఈయన దిగిపోయాడు కదా, అధికారం నుంచి దిగిపోయాడు. అవునండి, ఈయన అధికారం నుంచి దిగిపోతాననుకోకుండా దిగిపోయిన వ్యక్తి కదా. అంటే అప్పుడు అర్థమైంది కాబట్టి ఆయనకు పెద్దన్నగా ఆయన భవిష్యత్తుకు ఈయన గైడెన్స్ ఇచ్చారు. అందుకే అక్కడ 60-70 మందిని మార్చేశారు. గైడెన్స్ ఇచ్చిండ్రు. అట్లా ఇక్కడ మార్చకపోవడం వల్ల అక్కడ మార్చేశారంటే అంతే కదండి. డెఫినెట్ గా డైరెక్షన్ లోనే నడిచింది కదా, ఆయన డైరెక్షన్ లో నడిచింది. మీకున్న అబ్జర్వేషన్ ప్రకారం అక్కడ మళ్ళీ అధికారులకు ఎవరు వచ్చేలాగా కనిపిస్తుంది, కాంగ్రెస్ కాకుండా? నేను కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కాబట్టి నాకు కాంగ్రెస్ పార్టీ రావాలని ఉంటది. అదే చెప్తుంది. కాంగ్రెస్ కాకుండా ఏ పార్టీ అధికారులకు వచ్చే అవకాశం? కాంగ్రెస్ రావాలని ఉంటదండి నాకు, వేరే వాళ్ళు రావాలని నాకు ఎందుకు ఉంటది? నేనంటే మీకు మీ వ్యక్తిగతమైన అభిప్రాయం కాదు, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా కనిపిస్తుంది అని. నా వ్యక్తిగతమైన మీ అబ్జర్వేషన్, మీకు పరిచయాలు ఉంటాయి కాబట్టి మీ అబ్జర్వేషన్, మీకున్న ఇన్ఫర్మేషన్, అక్కడ ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? కాంగ్రెస్ రావాలండి. అది మీ కోరిక. అది నేను అడుగుతుంది ఇన్ఫర్మేషన్. మీరు ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు కానీ నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా నేను ఎట్లా ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు? ఇన్ఫర్మేషన్ నెరవేరే పరిస్థితి కనపట్లేదు కదా అక్కడ. నెరవేరినా నెరవేరకపోయినా మేము తెలంగాణ నాయకురాలుగా మా ఆంధ్ర రాజకీయాల్లో మా కాంగ్రెస్ పార్టీ లైన్ లైట్ ఉండాలని నేను కోరుకుంటాము. ఈ మధ్య విజయమ్మ వెళ్ళారు, మీ నాయకురాలను వదిలిపెట్టారు, శర్మలను వదిలిపెట్టేసి జగన్మోహన్ రెడ్డి తోటి వెళ్ళారు విజయమ్మ. ఆ దృశ్యం చూస్తే ఏమనిపిస్తుంది? ఇడుపులపాయలు మొన్న 3 రోజుల నాడు. మరి విజయం ఇటుపక్క ఉన్నట్టు అనిపిస్తుంది, మీ నాయకురాలు వైపా లేకపోతే జగన్ వైపా? అంటే ఒకసారి ఆ పక్కకి వెళ్ళగానే మా నాయకురాల సైడ్ లేనట్టు అని ఎందుకు అనుకుంటారండి? తల్లికి ఒక కూతురు కొడుకున్నప్పుడు అటు వెళ్తారు, ఇటు వెళ్తారు. తల్లి పాత్ర పోషిస్తుంటారు. ఆమె ఏమన్నా వైఎస్ఆర్సీపీ లీడర్ కాదు కదా విజయమ్మ గారు. ఇప్పుడు రేపు షర్మిల ప్రచారానికి వెళ్తారు రేపు ఎలక్షన్కు. అప్పుడు కూడా విజయం వస్తారా షర్మిలతో? చూడాలి. అది జగన్ తోటి వెళ్ళారు కదా. నేనేమన్నానండి ఇందాక, ఒక మదర్ రోల్ ప్లే చేస్తున్నారు ప్రజెంట్. అవును, షర్మిల తోటి వస్తే పొలిటికల్ రోల్ ప్లే చేసినట్టు, న్యూట్రల్ గా ఉంటుండొచ్చు ఆవిడ. అంటే పొలిటికల్ వేదిక మీదకి ఎక్కలేదు, బట్ ఇడుపులపై వరకు వెళ్ళి ఆశీర్వదించి పంపించింది జగన్ ని. అదే చెప్తున్నాను రాజు. ఈ ఆశీర్వాదం షర్మిలకు కూడా ఉంటుందా? డెఫినెట్ గా. తల్లి, ఇద్దరు పిల్లలు ఉంటే చెరో పార్టీలు ఉన్నా తల్లి రోల్ ప్లే చేయాల్సి ఉంటది కదా. ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తున్నట్టు ఆవిడ? ఇప్పుడు షర్మిలనేమో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ని ధ్వంసం చేశారు, విధ్వంసం సృష్టించారు, అక్కడ బాబాయిని కూడా చంపేశారు అతను, మా చెల్లెలను కూడా పట్టించుకోవట్లేదు, రోడ్డుని వేసేసాడు అని ఆమె అంటున్నారు. ఈమె పోయేమో జగన్మోహన్ రెడ్డికి ఆశీస్సులు ఇచ్చి వచ్చారు. రాత్రికి వచ్చేటప్పటికి లేదా షర్మిలతోటి ఈవిడ ఉంటారు, విజయమ్మ ఉండటానికి ఇంట్లో ఉంటారు, ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు. ఏంటి ఆ సినారియో నాకు అర్థం కావట్లేదు, పొలిటికల్ సినారియో. ఏదైనా టైం డిసైడ్ చేస్తుంది రావు గారు. ఒక మదర్ గా కొడుకు బ్లెస్సింగ్స్ అడిగితే బ్లెస్సింగ్స్ ఇచ్చారు, కూతురు అడిగితే కూతురు గురి ఇస్తారు. ఏం జరగాలి, ఎట్లా ఏంది అనేది టైం డిసైడ్ చేస్తుంది అంతే. ఓకే, థ్యాంక్ యూ. టైం డిసైడ్ చేస్తుంది అనుకున్నాం. మీకు కూడా మీరు ఆశించినటువంటి పదవి రావాలని కోరుకుంటున్నాం.
మీరు ఏ స్థాయిలో అయితే కోరుకుంటున్నారో ఆ స్థాయిలో రావాలని కోరుకుంటున్నాం. మీడియా పరంగా కూడా నేను వ్యక్తిగతంగా కూడా కోరుకుంటున్నాను సీనియర్ జర్నలిస్ట్గా. ఎందుకంటే మీరు కష్టపడ్డారు చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రకరకాల అవమానాలు ఇవన్నీ భరాయించారు కాబట్టి దాని దగ్గర ఫలితం రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.